Hallelujah, praise Lord. This is Joshua Karnavla from Abundant Life Fellowship. I am a believer. My spiritual father was Pastor Reverend Ratna Vijay Kumar Garu. Today we are discussing about Psalms chapter 119 and 128 verse. ఈ రోజు మరి మనం ధ్యానం చేసుకోవాల్సింది కీర్తనల గ్రంథం నుండి 119వ అధ్యాయం నుండి 128వ వచనం. అందరు బాగున్నారని ఆశిస్తున్నాను. ప్రభు యందు నా ప్రియ సహోదరులందరికీ మరొకసారి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన మరి ఉన్నతమైన మరి పూజింపదగిన నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఎవరీవన్. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, యేసుక్రీస్తు ప్రభువా, ఈ ప్రశస్తమైన పాదాలకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఈరోజు తండ్రి మరొక దినం మాకు ఆయుష్ను పొడిగించినందుకై మీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. దేవా, మరి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని యేసునామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అయితే చూసుకున్నట్లయితే మరి ఒకవేళ మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే తెరిచి చూడండి. నీ ఉపదేశములన్నీ యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను, అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యములు. హల్లెలూయా. మరి ఈరోజు భక్తుడు దేవుని సన్నిధిలో మరి ఏమంటున్నాడు అంటే, ప్రభువా, నీ ఉపదేశములన్నీ అంటే నీ ఆదేశాలు, మీరైతే ఏదైతే మాకు బోధిస్తున్నారో, మీరైతే ఏదైతే మాకు వాక్యం ద్వారా మాకు అన్నీ చెప్తున్నారో, ఆ ఆజ్ఞలు, ఆదేశాలు, న్యాయ విధులు, నీ ఆదేశాలన్నీ, నీ ఉపదేశములన్నీ యథార్థములని అంటే కేవలం యథార్థమని, అది నిజమని, అది సత్యమని నేను వాటిని మన్నించుచున్నాను. అంటే మన్నించుచున్నానంటే నేను భావించుకుంటున్నాను, అంటే నేను ఫిక్స్ అయిపోయా. దేవా, మీరు ఏదైతే చెప్తున్నారో అవి సత్యములని. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే మరొకసారి అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యములు అంటున్నాడు. అంటే చీదరించుకుంటున్నాడు ఆయన. దేని మీద అంటే అబద్ధ మార్గం అంటే చెడు మార్గం, అంటే తప్పు మార్గములన్నీ. ఈ తప్పు మార్గం నాకు అసహ్యం అని అంటున్నాడు. అంటే నాకు ఇష్టం లేదు, నాకు మొత్తమే నాకు అసహ్యం దేవుడా అని ఈరోజు దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట ఈరోజు ఆయన ఒప్పుకుంటాడండి. హల్లెలూయా. అయితే ఇక్కడ చూసుకున్నట్టు యథార్థం అనగా న్యాయం, యథార్థలనియు అంటే న్యాయములనియు. హల్లెలూయా. అయితే తప్పు మార్గం అంటే చెడు మార్గంలో ఇక్కడ మరి ఈ యొక్క ప్రతి ఒక్కరు ఈ రోజులలో ఆ ఉపదేశంలో అయితే ఏవైతే ఉన్నాయో వాటిని మన్నించుకుంటలేదు, అంటే భావించుకుంటలేదు. దీన్ని యథార్థంలో అని. హల్లెలూయా. అయితే ఈ చెడు మార్గంలో అయితే ఉన్నాయండి. ఆ చెడు మార్గంలో విడిచిపెట్టడానికి చాలామంది ఎన్నో కష్టాలు పడుతున్నారు. అయితే నేను మీకు చెప్తున్నానండి, దేవుని సన్నిధిలో ఎంతటి చెడు మార్గమైన కనపోతుంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు క్షమించగల దేవుడు. హల్లెలూయా. ఈరోజు మరి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే, ఆయన ఉపదేశంలోని యథార్థంలోని ఈరోజు మనం నమ్మాలి. హల్లెలూయా. అయితే భక్తుడు వాళ్ళే చెడు మార్గంలోని నాకు అసహ్యంలో అంటున్నాడు. ఈరోజు మనము ఆ యొక్క చెడు మార్గంలో అసహ్యంలోని ఈరోజు మనం నమ్మినట్లయితే దేవుడు ఈ క్షణం నుంచే నీ జీవితంలో కార్యం చేయ మొదలు పెడుతుంది. హల్లెలూయా. నమ్మిన వారు గట్టి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. దేవుని యొక్క కృప మీ అందరికీ తోడైంది కాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.